హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్న్షిప్స్ ఎట్లా తెచ్చుకోవాలి, జాబ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏదన్నా కాంపిటీషన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, మాక్ టెస్ట్లు ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, మెంటార్షిప్స్ ఎట్లా తీసుకోవాలి, కోర్సెస్ చేసి సర్టిఫికేట్స్ ఎట్లా ఎర్న్ చేయాలి, ప్రతిదీ డీటెయిల్ తెలుసుకుని హ్యాకథాన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, ప్రతిదీ యాజ్ ఎ స్టూడెంట్గా ఇది మస్ట్ చూడాల్సిన వీడియో. కంపల్సరీ చూడండి, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. సో ఫస్ట్ మనం ఇంటర్న్షిప్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ అన్స్టాప్ ఇది అనేది అన్స్టాప్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈజీగా అప్లై చేసి జాబ్స్, ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ మొత్తం అన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జూనియర్ ఏ ఆటోమేషన్. ఇప్పుడు ఒకవేళ మీరు ఏ స్టూడెంట్ అయితే ఏ రిలేటెడ్ చూడండి, డేటా సైంటిస్ట్ కావాలంటే డేటా సైంటిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే డిజిటల్ మార్కెట్ గురించి, ఇంకా వెబ్ డెవలప్మెంట్ కావాల్సింటే వెబ్ డెవలపింగ్ గురించి, ఒకవేళ యూఐ యూఎక్స్ డిజైన్ కావాలంటే, ఇంటర్ఫేస్ కావాలంటే దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇది ఓవరాల్గా. దెన్ ఇప్పుడు జూనియర్ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫుల్ టైం వర్క్ అంట, నో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ వర్క్ అంటే ఫ్రెషర్స్ కూడా హైర్ చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోము, టీమ్ వర్క్ చేయొచ్చు, డేటాబేస్ అడ్మిషన్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు 13 days బ్యాక్ అనేది అప్లోడ్, 13 days లెఫ్ట్. ఇప్పుడు మీరు 13 days బిలో లోపల ఇది అనేది రిజిస్ట్రేషన్ కావచ్చు. సో ఇలా చాలా అనేది ఆఫర్స్ ఉన్నాయి, చాలా. ఇప్పుడు ఇంటర్న్షిప్ చూడండి, 5K to 15K పర్ మంత్ అనేది ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదంట, ఫుల్ టైం వర్క్ చేయాలంట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనిలో వాళ్ళే మీకు డీటెయిల్ చెప్తారు ఎట్లా చేయాలా ఏమి అనేసి, దాన్ని బట్టి వర్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ అండ్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్ ఇట్లా. ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఏం చదువుతున్నా కానీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సైడ్ అయితే కంపల్సరీ ఇవన్నీ అప్లై చేయొచ్చు. డైలీ ఒక 40-50 అప్లై చేస్తే వితిన్ మంత్లో మీరు అనే ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు జాబ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇంటర్న్షిప్స్, జాబ్స్ అయితే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటే చాలా దానికి ఎక్స్పీరియన్స్ లేదు కూడా అడుగుతుంది. ఇప్పుడు అన్స్టాప్లో ఒకటి, ఇప్పుడు మనం యాజ్ ఏ ఫ్రెషర్గా మనం ఆల్రెడీ మనకి డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ రిక్వైర్ లేదని అడుగుతుంది. పార్ట్ టైం వర్కే అంట, దానికి శాలరీ మొత్తం అన్నీ మెన్షన్ చేస్తారు. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మీరు వెళ్ళి చూడొచ్చు. లైక్ చేసినవన్నీ షార్ట్ లిస్ట్ చేసి ఒకేసారి అప్లై చేయొచ్చు. ఇప్పుడు డేటా అనలిస్ట్ జాబ్స్ కావాలన్నా, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేషన్ కానీ ఏం కావాలన్నా డీటెయిల్గా దీని గురించి తెలుసుకొని, దీని గురించి మీరు ఇంకా డీటెయిల్ తెలుసుకొని దీని గురించి చూసుకోవచ్చు. దెన్ కాంపిటీషన్స్. ఇప్పుడు మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ అంటే చదువుతూ ఉంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి మీకు చాలా 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 యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ హ్యాకథాన్, ఇండివిజువల్ పార్టిసిపేషన్ చేయొచ్చు అంట. 13 days లెఫ్ట్. ఇప్పుడు జూలై 17 అప్లోడ్ చేశారు. సో ఇట్లా దీని గురించి క్లిక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఈ హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు కంపల్సరీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మెంటార్షిప్ అంటే మీకు కెరీర్ గైడెన్స్ అనేది ఉండదు, ఎట్లా చేయాలా ఏమి ఎట్లా అనేసి. సో దీంట్లో ఇప్పుడు వీళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడచ్చు. ఇప్పుడు మాక్ టెస్ట్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, ఎట్లా మాక్ టెస్ట్ అట్లా ఉంటాయి ఎట్లా ఏమనేసి. సో దానికోసం అనేది వీళ్ళు మాక్ టెస్ట్ కూడా పెడుతున్నారు. టీసీఎస్ కానీ, ఎన్విడియా, టీసీఎస్ మొత్తం ఈ చాలా విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, గూగుల్ మొత్తం ఈ టెస్టర్స్ అని మొత్తం అని టెస్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా రాయొచ్చు. సో ఈ టెస్ట్ ఎగ్జామ్ రాసామనుకో మీకు తెలుస్తుంది ఎట్లా చేయాలా ఏమి, టెస్ట్ ఎట్లుంటుంది, ఎట్లా క్రాక్ చేయాలి ఏమి అనేసి. దెన్ ఈ 100 days కోడింగ్ ఛాలెంజ్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా నేను చేస్తాను 100 days బిలో. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ Day 1 కంప్లీట్ చేశాను, Day 2 కంప్లీట్ చేశాను, Day 3 చేసిన, అండ్ Day 5 వరకు చేశాను. Day 6 వచ్చి అంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉంటాయి, చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి మనకి స్కోర్ కూడా 83 వచ్చింది. 100కి 100 స్కోర్ వస్తే పూర్తిగా సాల్వ్ అయినట్టు. సో ఇట్లా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలి ఏమని డీటెయిల్స్ తెలుసుకుంటే దెన్ ఈజీగా 100 days కోడింగ్ ఛాలెంజ్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. వన్స్ 100 days కోడింగ్ ఛాలెంజ్ కంప్లీట్ అయితే మీకు కంపల్సరీ సర్టిఫికేట్ వస్తుంది. ఈ డిఎస్ఏ సర్టిఫికేటు, ప్రాబ్లమ్ సాల్వింగ్ సర్టిఫికేట్ ఉంటే రెజ్యూమ్కి చాలా వాల్యుబుల్. నార్మల్ సర్టిఫికేట్స్ అన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు వాల్యూ ఎక్కువ ఉంది. సో కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీరు ఏమైనా తీసుకోవాలంటే కోర్సెస్ కూడా ఇప్పుడు Node.js గురించి కానీ, సిఎస్ఎస్ విత్ ఏఐ కానీ ఇట్లా చాలా కోర్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
మీరు కోర్స్ తీసుకొని దాన్ని బట్టి డీటెయిల్ ఏమైనా తెలుసుకొని చేసుకోవచ్చు. ఇది కోర్సెస్ దాని గురించి. దెన్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఏమన్నా అప్లై చేసి ఉంటాం కదా, ఆ అప్లై చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి మా అప్లికేషన్స్. ఏమన్నా రౌండ్స్ కానీ, మనం ఏమైనా కోర్సెస్ తీసుకున్నా, ఏమైనా సెషన్స్ తీసుకున్నా, అట్లా అన్నీ సపరేట్గా మనం పార్టిసిపేట్ చేసి ఉంటాం కదా, ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది మై సర్టిఫికేట్స్లోకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇట్లా దెన్ నెక్స్ట్ విష్ లిస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఈ జీడీ హ్యాకథాన్ కానీ, హ్యాక్ ద ర్యాంక్ కానీ ఈ మొత్తం అన్ని పార్టిసిపేట్ చేశా. సో ఈ పార్టిసిపేట్ చేశా కదా, దీనికి సర్టిఫికేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ ఇస్తే మనకి అన్స్టాక్ వాళ్ళ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యి దాంట్లో మన సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నా సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ నా సర్టిఫికేట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది గూగుల్ వాళ్ళు కండక్ట్ చేసిన హ్యాకథాన్. ఈ హ్యాకథాన్ వచ్చి కర్నూలులో జరిగింది. అక్కడ మేము హ్యాకథాన్ పార్టిసిపేట్ చేసేసి వచ్చాము. సో హ్యాక్ ద ర్యాంక్ ఇది అనేది ఆన్లైన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. ఇది కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఇట్లా పార్టిసిపేట్ చేసింటాం కదా, దాని సర్టిఫికేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకి. ఇక్కడ మనం తీసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. దెన్ ఇది ఓవరాల్గా మీకు ఇప్పుడు మెంటర్షిప్స్ కానీ, ఇప్పుడు చాలామంది జాబ్స్ అంటే అప్లై చేసే వే అనేది చాలా డిఫికల్ట్. అంటే కొంతమంది తప్పుగా చేస్తుంటారు. అప్లై చేసే వే అనేది కొంచెం బెటర్గా తెలుసుకోండి. సో ఎట్లా అప్లై చేయాలో తెలుసుకొని అప్లై చేయండి. ఇప్పుడు ఫైనాన్స్ ఇక్కడ చూడండి, మనకు కొత్తగా మొత్తం అన్ని చాలా వరకు యాడ్ అయినాయి. ఫైనాన్స్ గురించి కానీ, మొత్తం డెవాప్స్, డెవలప్మెంట్ ఆపరేషను, గ్రాఫికల్ డిజైన్, బిజినెస్ సిస్టము. సో మీకు ఏం కావాలన్నా అన్నీ ప్రతిదీ దీంట్లోనే ఉన్నాయి. మీరు కంపల్సరీ దీంట్లో అప్లై చేయండి. అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీకు ఏమన్నా హ్యాకథాన్స్ కానీ ఏమన్నా సెర్చ్ చేయాలన్నా ఇక్కడ చూడండి, కాంపిటీషన్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఏ కాలేజ్ అయినా కానీ ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే ఆ ఈవెంట్లో కూడా డైరెక్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ హ్యాకథాన్స్, క్విజెస్, స్కాలర్షిప్స్ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. స్కాలర్షిప్ టెస్ట్ కూడా మీరు ఒకవేళ అంటే అప్లై చేసే వాళ్ళు స్కాలర్షిప్ చాలామంది అప్లై చేస్తుంటారు. డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు కానీ క్వాలిఫై అయితే మీకు అనేది సర్టిఫికేట్ అయితే పక్కా వస్తుంది. క్విజెస్ కూడా అంతే. క్విజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రాక్టికల్ కలిసింటే మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. క్విజెస్ ఇవన్నీ హ్యాకథాన్స్ ఎట్లా అప్లై చేయాలి, క్విజెస్ ఎట్లా, స్కాలర్షిప్స్ ఎట్లా, వర్క్షాప్స్ ఎట్లా, కాన్ఫరెన్స్ ఎట్లా చేయాలి మొత్తం అనేసి, పేపర్ ప్రజెంటేషన్స్ కానీ మొత్తం ఏం ఈవెంట్స్ అయినా అన్నీ దీంట్లో అప్లోడ్ చేస్తారు. దీన్ని బట్టి మనం డీటెయిల్గా తెలుసుకొని చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.